ఖమ్మం చెందిన మీడియా మిత్రులకు నమస్కారం. జిల్లా పర్యటనలు చేసే భాగంలో నేను ఈరోజు ఖమ్మం కమిషనరేట్ని విజిట్ చేశాను. నిన్న భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో పర్యటించాను. అక్కడ సమీక్షలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఈరోజు కూడా ఖమ్మం హెడ్ క్వార్టర్స్లో కొన్ని కార్యక్రమాలు మరి SHOs అందరితో దానిపైన ఉన్న ఆఫీసర్స్, ACPs, అడిషనల్ SPs మరియు CP గారితో ఈ నేర సమీక్ష ఏదైతే ఉంటుందో క్రైమ్ రివ్యూ, మరి జిల్లా ఈ ప్రాంతంలో జరిగిన నేరాల గురించి గత 3 సంవత్సరాలుగా ఏమేం జరుగుతుంది, దేనిపైన మనము దృష్టి సారించాలనే అంశంపైన సమీక్ష చేయడం, SHOs, ఇన్స్పెక్టర్స్, SIలు వీళ్ళందరితో వారు ఏమి అనుకుంటున్నారు, వారి కష్టాలు ఏంటి, ఎందుకు చేయలేకపోతున్నారు, కొంతమంది ఎందుకు ఇంత మంచి పని చేసి మంచి ఫలితాలు సాధించగలుగుతున్నారు అనే అంశాలపైన కూడా వారి ఎక్స్ప్లెనేషన్, వారి వివరణ కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ క్రైమ్ దాని గురించి చెప్పకముందు 2 నెలల కాలంలో నేను రాష్ట్రంలో ఉన్న SI దానిపైన ఉన్న అధికారులతో దాదాపు 6,500 మంది ఆఫీసర్స్తో ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొన్ని రోజుల క్రితం మరి ఆ వీడియో కాన్ఫరెన్స్ ఫలితాలు ఏంటనేది రివ్యూ చేయడం అనేది జరిగింది. దీంట్లో ముఖ్యంగా మా మొత్తం పోలీసింగ్ ఏదైతే తెలంగాణలో జరుగుతుందో దాన్ని కొద్దిగా బలపరిచి మీరు ఎఫెక్టివ్గా గట్టిగా పోలీసింగ్ చేసే విధంగా ఏదైతే ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ అధికారుల నుండి ఆశిస్తారో ఆ దిశలో పనిచేసే విధంగా ఎన్నో చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా బేసిక్ పోలీసింగ్ అంటాం, అంటే ఏదైతే మాకు అకాడమీలో చెప్తారో ప్రజలకు అతి అవసరమైన అంశాలు కొన్ని ఉంటాయి. రెగ్యులర్గా సీనియర్ ఆఫీసర్లు పోలీస్ స్టేషన్ విజిట్ చేయడము, వాళ్ళ ఉన్న జ్యూరిడిక్షన్స్లో కార్యక్రమాలు, కమ్యూనిటీ పోలీస్ పరంగా గ్రామాల్ని, పట్టణాలని విజిట్ చేయడము, అదే కాకుండా అక్కడ వెళ్ళి మా సిబ్బందితో మాట్లాడడం, విజిటింగ్ నోట్ రాయడము, ఇన్స్పెక్షన్లు ఏవైతే ఉంటాయో అవి ప్రోగ్రాం ప్రకారం చేసుకోవడం, మరి వారి ఆఫీసెస్లో ఉన్నప్పుడు ప్రజల్ని కలవడం, పెటిషనర్స్ని కలవడం. అందుకే 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా అందుబాటులో ఉండాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మా నేర నియంత్రణ, నేర దర్యాప్తు ఏవైతే చేయాలో దాంట్లో కేసెస్ ఏవైతే నమోదవుతాయో దానికి దర్యాప్తు అనేది ఏ విధంగా చేసుకోవాలి, దాన్ని ఫాలోఅప్ చేసుకోవాలి. నేరస్తుల్ని అరెస్ట్ చేయడము సరిపోదు, దానికి తగిన చర్యలు తర్వాత ఛార్జ్షీటే కాదు, కోర్ట్స్లో మళ్ళీ కోర్టులో మా ఆఫీసర్లు వెళ్ళి కోర్ట్ అటెండెన్స్, ట్రయల్స్ జరుగుతుంటాయి, ట్రయల్ అప్పుడు అటెండ్ చేయడము, విట్నెసెస్ని బ్రీఫింగ్ చేయడము. దానివల్ల ఏదైతే కష్టమో మేము చేస్తామో కేసు డిటెక్ట్ చేయడంలో అది వృధా కాకుండా దానికి కన్విక్షన్ వస్తేనే ఒక పరిణామం అనేది, ఒక ఫలితం అనేది మేము చూస్తాం. ఏమవుతుందంటే ఆ కీలకమైన అంశం పైన దృష్టి కొద్దిగా మళ్ళింది. ఎందుకంటే పని భారం వల్ల, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వల్ల, లేకపోతే దానిపైన దృష్టి ఉండకపోవడం, కన్విక్షన్ రేట్స్ పడిపోవడం, ఇవన్నీ కూడా మేము చూస్తూ ఉన్నాం.
సో ఇటువంటి అంశాలపైన కూడా ఇదే కాకుండా వేరే చాలా ఉన్నాయి మా డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్లో. బేసిక్ అంశాలు అంటారు చాలా ఏవైతే మేము చేసుకోవాలో, డే పెట్రోలింగ్, నైట్ పెట్రోలింగ్, నేరస్తులు, దొంగలు, రౌడీలు వీళ్ళపైన గట్టి నిఘా పెట్టడం, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది దానిపైన నిఘా పెట్టడం, సిస్టమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ గుర్తు చేసి బలపరిచి ఆ దిశలో డిపార్ట్మెంట్ పయనిస్తుంది. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఖమ్మం కమిషనరేట్లో నేను కొన్ని విషయాలు మీకు తెలియపరచాను కొద్దిసేపట్లో. అదే కాకుండా సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవడంలో తెలంగాణ పోలీస్ ఎప్పుడు కూడా ముందంజలో ఉంది. CCTNS లాంటి ప్రాజెక్ట్స్ని కొద్దిగా నెగ్లెక్ట్ చేసిన తరుణంలో మేము ఇప్పుడు ఆ పెండెన్సీ ఏదైతే ఉందో గత 3-4 సంవత్సరాల నుంచి పోలీస్ స్టేషన్లో ఏదైతే డేటా అంతా ఫీడ్ చేయాలో అదంతా చేయకపోవడంతో కొద్దిగా వెనుకబడిపోయాం. అవన్నీ ఇప్పుడు చేస్తున్నాం. అది చేస్తే కానీ మా పోలీసింగ్ ఒక స్థాయికి చేరదు. అంటే పోలీసింగ్ జరుగుతుంది, అంతా డిటెక్షన్ జరుగుతున్నాయి, కానీ దాన్ని నమోదు చేసుకోవడము, ఫీడ్ చేయడం అనేది దాంట్లో లోపించి అది నేషనల్ ఫిగర్స్లో రిఫ్లెక్ట్ కావడం లేదు. అవన్నీ కూడా సరి చేసుకుంటున్నాం. CCTNS 3.0 అనేది తీసుకొస్తున్నాం. TG Cop అనేది 3.0 అనేది తీసుకొస్తున్నాం. హాకై 3.0 అనేది తీసుకొస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఈ పోలీసింగ్ అంశాల్లో వాడుకోవాలనేది ఒక టీం ఫామ్ చేసి హెడ్ క్వార్టర్లో అక్కడి నుండి అందరికీ ట్రైనింగ్ అదంతా ఇచ్చి కూడా ఆ దశలో మేము పయనిస్తున్నాం. ఈరోజు ఖమ్మం కమిషనరేట్లో కొన్ని అంశాలపైన దృష్టి సారించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది. మేము ఇప్పుడు నార్కోటిక్స్ మాదక ద్రవ్యాలపైన దృష్టి సారించాం. ఎందుకంటే మన రాష్ట్రానికి, మన దేశానికి దీంతో ముప్పు అనేది చాలా పెద్ద ఎత్తున ఉంది. మన వచ్చే తరం ఏదైతే ఉందో, మన పిల్లలు భవిష్యత్తు, మనం ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే అంధకారంలో చేరే అవకాశం ఉంది. పెడ్లర్లు ఎవరైతే ఉన్నారో, ఈ గంజాయి తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వారిని చాలా గట్టిగా వారి పట్ల మేము వ్యవహరించబోతున్నాం. నిన్న కూడా చెప్పాను, వీరికన్నా ఆ మావోయిస్టులే బెటర్ అని ఒక స్టేట్మెంట్ లాగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఇంట్లో దూరుతున్నారు, ప్రతి ఇంట్లో ఉన్న పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. స్కూల్స్ దగ్గర పాన్ డబ్బాల్లో చాక్లెట్లలో గంజాయి ఇటువంటివి మత్తు పదార్థాలు కలిపి వాళ్ళు తినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి దారుణమైన పని ఏదైతే జరుగుతుందో దాన్ని అందరం కూడా కలిసికట్టుగా, పోలీస్ డిపార్ట్మెంటే కాదు, మాకు ప్రజల సహాయం అవసరం అవుతుంది, మీడియా సహాయం అవసరం అవుతుంది. మీరందరూ కూడా సోషల్ మీడియా ద్వారా ఇదొక యుద్ధంలాగా మనం చేస్తే కానీ మనము మన వచ్చే భవిష్యత్తుని కాపాడుకునే ఆస్కారం లేకుండా పోతుంది. కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇతర రాష్ట్రాలు, నేను పేరు చెప్పదలుచుకోలేదు, మీకు అందరికీ తెలుసు. వాళ్ళు ఎంత ముందంజలో ఉండేది. ముందు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాళ్ళకు నెలవారీగా ఒక సంవత్సర కాలంలో ఏదైతే ఉత్పత్తి జరిగేదో అదే ఏ విధంగా దెబ్బతిన్నది ఈ సమస్య వల్ల. అక్కడ ఉన్న ప్రజలందరూ నార్కోటిక్స్ మరి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి చాలామంది అక్కడ పనిచేసే వాళ్ళు తక్కువైపోయి చాలా పరిణామాలు మనం చూసాం. సో అది మన రాష్ట్రంలో కావద్దని చాలా ముఖ్యమైన అంశంగా చూసి ఖమ్మం జిల్లాయే ఒక ఎంట్రీ డోర్ లాగా ఉంటుంది మన రాష్ట్రానికి. చుట్టుపక్కల ఏపీ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం నుండి గంజాయి సాగు చేసేవాళ్ళు మళ్ళీ వాళ్ళు ట్రాన్స్పోర్టర్స్గా మారి కొంతమంది పెడ్లర్లు వాళ్ళ తీసుకొచ్చి అనేక పట్టణాల్లో దాన్ని విక్రయించడం ఇదంతా చూస్తున్నాం. సో దానిపైన ఇప్పటికే చాలా గట్టి
అందుకే నేను ఈ జిల్లాలకు విజిట్ చేస్తున్నాను. ఏదో మన బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆదిలాబాద్, మరి భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, తర్వాత ములుగు, భూపాలపల్లి ఆ ప్రాంతాలకు వెళ్తాను. ఇక్కడ మన రాష్ట్రాన్ని ఒక రక్షణ కవచంలాగా ఇక్కడ మారితే ఈ ఎంట్రీ పాయింట్స్ అన్నీ బ్లాక్ చేయగలిగితే ఇక్కడ ఉన్న నేరస్తులు ఎవరైతే ఉన్నారో దీని పట్ల వారిపైన కఠినంగా వ్యవహరించి వారి ఆస్తుల్ని జప్తు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి బీడీ యాక్ట్లో వేయడం ఇటువంటి చర్యలు తీసుకుంటే తప్పకుండా కంట్రోల్ అవుతుందని మేము భావిస్తున్నాం. సో ఈ అంశంలో ఖమ్మం పోలీస్ చాలా మంచి ఫలితాలు సాధించింది, వారికి నా శుభాకాంక్షలు. ఇదే కాకుండా సైబర్ క్రైమ్ అనేది కూడా చూసాము. దాదాపు 11 కోట్లు దోపిడీలు దొంగతనాల ద్వారా పోతే 42 కోట్ల విలువ గల ఆస్తులు డబ్బు అకౌంట్స్ని ఇచ్చి సైబర్ క్రైమ్లో పోగొట్టుకున్నారు ఖమ్మం వాసులు. ముఖ్యంగా బిజినెస్ చేసేవాళ్ళు, ప్రొఫెషనల్స్, రిటైర్డ్ అయిన వాళ్ళు, వాళ్ళని ఈ సైబర్ నేరస్తులు ఏదో విధంగా వాళ్ళ గురించి కనుక్కొని వాళ్ళ ఫోన్ నంబర్లు కనుక్కొని వాళ్ళని డిజిటల్ అరెస్ట్ చేయడము, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో వాళ్ళకి ఏదో ప్రలోభపరిచి వారిని ఆ స్కీమ్స్లో మళ్ళించి మోసం చేసి డబ్బంతా కొట్టేస్తున్నారు. సో ప్రజల్ని రక్షించే భాగంలో సైబర్ క్రైమ్ పైన నిఘా పెట్టడం చాలా అవసరం. ఇక్కడ ఒక సైబర్ క్రైమ్ సెల్ కూడా స్టార్ట్ చేశారు. అదేవిధంగా సోషల్ మీడియా గురించి కూడా ఎవరైతే సమాజంలో 2 వర్గాల మధ్య విభేదాలు సృష్టించి వాళ్ళ పని చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళపైన నిఘా పెట్టడం అనేది 4-5 ఐడెంటిఫై చేశారు. అది కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మిగతా రొటీన్ క్రైమ్ ఏదైతే ఉందో దోపిడీ దొంగతనాలు అవన్నీ కూడా అదుపులో ఉన్నాయి. గత 3 సంవత్సరాల ఫిగర్స్ చూస్తే ప్రాపర్టీ క్రైమ్ కంట్రోల్లో ఉంది. రాత్రిపూట దొంగతనాలు కొద్దిగా పెరుగుదల ఉంది. దానిపైన కూడా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో మేము డిస్కస్ చేశాము. ఒకటి ఇంప్రూవ్ చేసే అంశం ఏంటంటే ఖమ్మంలో కన్విక్షన్ రేట్స్ తగ్గిపోయాయి. కన్విక్షన్ కేసెస్ అయితే ముందు చెప్పానో శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆఫీసర్స్ అందరూ కూడా కోర్ట్ అటెండ్ చేయాలి. జిల్లా మ్యాజిస్ట్రేట్లతో వాళ్ళ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్తో మంచి సంబంధాలు పెట్టి కోర్ట్స్ అన్నీ కూడా సరిగ్గా ఏదైతే సాక్ష్యాధారాలు ఉన్నాయో అది ప్రజెంట్ చేసి కేసుల్లో శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అదే కాకుండా నైట్ గస్తీ, దినంలో గస్తీ, సర్ప్రైజ్ చెక్స్ ఇవన్నీ కూడా పెరుగుదల ఉంది. మంచి స్థాయిలో అది చేస్తూ ఉన్నారు. ప్లస్ సీసీటీఎన్ఎస్ సంబంధించిన అంశాలు మేము డేటా ఫీడింగ్ ఏదైతే చేయాలో అది కూడా వాళ్ళు ఖమ్మం జిల్లా ముందంజలో ఉందని గుర్తించాం. వారందరినీ అభినందించాం. ట్రాఫిక్ సంబంధించిన అంశాలు, రోడ్ యాక్సిడెంట్స్, దానిపైన అరైవ్ అలైవ్ అని ఒక ప్రోగ్రాం ఏదైతే కొనసాగిస్తున్నామో దానివల్ల కొన్ని మరణాలు తగ్గాయి. యాక్సిడెంట్స్ జరిగే హాట్స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే ఎక్కువ శాతం జరుగుతున్నాయో యాక్సిడెంట్స్ అవన్నీ గుర్తించడం జరిగింది. అక్కడ కొన్ని మార్పులు చేర్పులు చేసి అక్కడ జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా యాక్సిడెంట్స్ తగ్గించే అవకాశం ఉంటుంది. డ్రంక్ డ్రైవింగ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా పెరిగింది, అది ఇంకా పెంచాలని కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఈరోజు ఖమ్మం జిల్లా పర్యటించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఆఫీసర్స్ అందరినీ కలిసి వారికి దిశ నిర్దేశం చేయడం అనేది జరిగింది. విజిబుల్ పోలీసింగ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా పెంచడం జరిగింది. సో రాత్రిపూట గస్తీ ఏదైతే ఉందో దాన్ని ఇంకా పాయింటెడ్గా చేయాలి. అంటే దొంగలు వాళ్ళ ఇండ్లు ఎక్కడున్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, జీవనోపాధి కోసం ఏం చేస్తున్నారు, రౌడీలు ఏం చేస్తున్నారు, ఈ చిల్లర దొంగతనాలు చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఉన్నారా ఇంట్లో లేదా, ఎక్కడ వెళ్ళారు, వెళ్తే ఏ రాష్ట్రాల్లో ఉన్నారు, ఇటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దానిపైన దృష్టి సారించాలని ఇప్పుడే చెప్పడం జరిగింది. మీరు చెప్పిన 2-3 కేసెస్ డిటెక్ట్ అయి ఉన్నాయి. ప్రాపర్టీ రికవరీ అనేది కొన్నిసార్లు జరగదు, కొన్నిసార్లు కొద్దిగా తక్కువ జరుగుతుంది, కొన్నిసార్లు తొందరగా డిటెక్ట్ అవుతే ఎక్కువ జరుగుతుంది. కానీ నేరస్తులు అరెస్ట్ అయ్యారు,
రికవరీ కోసం కూడా ఇప్పుడే సిపి గారిని అడిగితే చెప్పారు, ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ బాలిక కేసులో కూడా కొన్ని వేరే అంశాలు కూడా ఉన్నాయని తెలిసింది. కానీ అది కొద్దిగా లేట్ అయినా దాని గురించి దర్యాప్తు ఆ కంప్లైంట్ రావడంలో కొద్దిగా ఆలస్యమైందని తెలిసింది. కానీ ఇటువంటివి కూడా ఎటువంటి ముందు వచ్చే రోజుల్లో జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇప్పుడే అందుకే సమీక్ష కూడా ఆలస్యం దాని గురించి అయింది. సో మర్డర్ కేసులు ఈ విధంగా అన్డిటెక్ట్గా ఉండడం మంచిది కాదు. ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసి కొత్తగా ఆలోచన, కొత్తగా ఏదైతే క్లూస్ ఉన్నాయో దాని గురించి అన్వేషణ అనేది చేయాలని సిపి గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఒక నెల రోజులు వాళ్ళు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా తెప్పించుకొని ఒక నెల రోజుల్లో ఆ కేసు ఛేదిస్తారని నేను ఆశిస్తున్నాను. సార్, అంటే ఈ జిల్లాలో అల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరం జరిగింది, దాదాపు 600 కోట్ల పైసలకు. అయితే ఈ నేరాన్ని మా సిటీ గారు అయితే వసుంధర యాదవ్ గారు అయితే భద్రతన రెస్పాండ్ అయ్యారు. కానీ ఉన్నత స్థాయి వ్యక్తులు ఈ దర్యాప్తును ముందు రాకుండా అడ్డుకుంటున్నారు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి క్రిప్టో కరెన్సీ ఇతర అంశాలు అనేది అనుమానాలు బలంగా ఉన్నాయి. బాధ్యతలు కూడా మాకు వస్తుందా, న్యాయం జరుగుతుందా అనే దాని మీద ఒక పాయింట్ సార్. సైబర్ క్రైమ్ అది అంటే మేము స్మార్ట్ పోలీసింగ్ చేస్తాం. మేము నుంచి దాదాపు 20 ఏళ్ళుగా మేము హైదరాబాద్ కూడా మేము దాదాపు 2 సంవత్సరాలు దీని మీద ఒక ప్రత్యేకమైన శక్తి కానీ ప్రత్యేక దర్యాప్తు. ఎందుకంటే 600 కోట్లు ఒకటే పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. దీంట్లో అడ్డుకుంటున్నారు ప్రబలంగా ఉంది సార్. అదే ఆ కార్డ్స్ అన్నీ మీరు అరెస్ట్ చేశారు అదేనా? క్రిప్టో కరెన్సీ అవును. సో మీరు చెప్పిన అంశాలు నేను ఆల్రెడీ ఈ కేసు గురించి హైదరాబాద్ కూడా పిలిపించి సమీక్షించాను. సో దాని గురించి కొన్ని అంశాలు ఉన్నాయి. అది మీరు చెప్పిన అంశాలపైన కూడా మేము పరిగణన తీసుకొని దాన్ని ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేది అక్కడ సిపి టీం ఏఎస్పీ కూడా ఉన్నారు, వాళ్ళు చేస్తారు. వచ్చే రోజుల్లో తప్పకుండా దాన్ని ఛేదిస్తారని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, కాన్సెప్ట్ లెటర్లతో పోస్టింగ్ సంపాదించుకునే శక్తుల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు గురవుతున్న వారికి న్యాయం జరగట్లేదని చాలా కంప్లైంట్ ఉన్నాయి. ముఖ్యంగా మట్టి మాఫియా కూడా ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన వరకు వాళ్ళకి అనుబంధంగా ఉంటున్నారు అనేది ప్రబలంగా ఉన్నది. అది ప్రత్యేకించి దాని మీద ఏమి యాక్షన్ తీసుకుంటారని తప్పకుండా దాని గురించి అందరితో మాట్లాడాలి. ఇప్పుడు ఉన్న సిస్టమ్ మీకు తెలుసు, కానీ దాంట్లో కూడా ఏంటంటే మేము కూడా కమ్యూనికేషన్ పెట్టుకొని ఎవరైతే అధికారులు వాళ్ళ రికార్డ్ బాగుందో చెప్పడము, దాని గురించి కన్విన్స్ చేయడము అనేది ఒక ఉంటుంది. సో తప్పకుండా మంచి పోలీసింగ్ చూపించినప్పుడు అందరు కూడా నా 35 సంవత్సరాలు నేను ఎక్స్పీరియన్స్ చేశాను, మంచి పోలీసింగ్ చూపించినప్పుడు అందరు వింటారు. సో అదే దిశలో వెళ్ళాలని మా అధికారులందరికీ చెప్పడం జరిగింది. ఎవరైతే బాగా చేస్తారో తప్పకుండా వారికి రివార్డ్ చేయడం, ఎవరైనా చాలా అంటే ఏదన్నా నాకు అండం ఉందని ఏదైనా చేస్తే తప్పకుండా వారికి శిక్షలు పడతాయని చెప్పడం జరిగింది. ఓపెన్ అందరికి ముందు చెప్పాను, ఇక్కడ మా ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు అందరి ముందు. సో వారు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయమని చెప్పాను. తప్పకుండా ప్రజలకు సేవ అందించే విధంగా అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళకు ఊరట కలగాలి. అంటే మేము న్యాయం కోసం వెళ్ళొచ్చు అనే అంశం పైన దృష్టి సారించాలి. వాళ్ళకి మంచి రెప్యుటేషన్ ఉంటే ఆఫీసర్స్ కూడా వారి కెరియర్ కోసం కూడా మంచిది అని వారికి చెప్పడం జరిగింది. తప్పకుండా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఇక లాస్ట్ క్వశ్చన్ అండి, ఇంకెవరైనా అడుగుతారా? బ్యాక్ సైడ్ అందరు ముందు క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఎప్పుడు ముందు కూర్చుంటారు నాకు తెలుసు. కాదు వెనకాల సైబర్ క్రైము, థర్డ్ ప్రయారిటీ రోడ్డు సేఫ్టీ అనేది పెట్టుకున్నాం. అందుకే ఒక కొత్త బ్యూరో, ఒక డిపార్ట్మెంటే స్టార్ట్ చేయబోతున్నాం. ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఆఫ్ తెలంగాణ, టీమార్స్ అని. అంటే ట్రాఫిక్ అంటే హైదరాబాద్ నుండే మానిటర్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అయితే ఈగిల్ సంస్థ వచ్చిందో, ఏ విధంగా అయితే సైబర్ క్రైమ్ బ్యూరో వచ్చిందో, అదేవిధంగా
దీంట్లో ఏంటంటే పట్టణాల్లో ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఇప్పుడు ఖమ్మం ఉంది, ఖమ్మం సిపి చెప్పిన ప్రకారం వాళ్ళు చేస్తుంటారు. కానీ చాలామంది అధికారులకు ట్రాఫిక్ ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఏ విధంగా మెరుగుపరచాలి, చర్యలు ఏమేమి ఉంటాయి, ఇంజనీరింగ్ ఏమేమి చేసుకోవచ్చు, ఎడ్యుకేషను, దాని ఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా చేయాలనేది ఇక్కడ అవగాహన తక్కువగా ఉంటుంది. అందరూ ట్రాఫిక్లో పనిచేస్తే కానీ అవి అర్థం కావు. సో ఈ ట్రాఫిక్, ఈ కొత్త బ్యూరో ఏదైతే వస్తుందో దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్టాండర్డైజ్డ్ పద్ధతిలో అందరూ ఒకే విధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేస్తారు. అంటే హెల్మెట్లు వేసుకోవాలి అందరూ. ఖమ్మం పట్టణంలో వేసుకుంటారు కానీ సత్తుపల్లిలో వేసుకోరు, ఇక్కడ వేసుకుంటారు కానీ మహబూబాద్లో వేసుకోరు. హెల్మెట్ కంపల్సరీ అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా హెల్మెట్ వేసుకోవాలి. సీట్ బెల్ట్ కొన్ని ప్రాంతాల్లో కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఇప్పుడు యాక్సిడెంట్స్లో చనిపోవడం అనేది, ఆ మరణాల సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే ఫ్రంట్ సీటే కాదు, బ్యాక్ సీట్లో కూర్చున్న వాళ్ళు సీట్ బెల్ట్ వేసుకుంటే ఈ మరణాల సంఖ్య సగం అయిపోతుంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు నిద్రపోతున్న ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే కొలిషన్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ కావడం, చెస్ట్ బోన్స్ క్రాష్ కావడం, ఇటువంటివన్నీ జరుగుతాయి. అందుకే సీట్ బెల్ట్ ఒకసారి ఒక విధానం అనేది పెట్టినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అది అమలు కాబోతుంది. అదేవిధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ గురించి కొన్ని ఉంటాయి. సిగ్నల్స్ దగ్గర ఆపుకోవడం, రెడ్ లైటు, గ్రీన్ లైటు, ఆరెంజ్ లైటు, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తే తప్పకుండా హైవేస్ పైన పార్కింగు వల్ల, అక్రమంగా పార్కింగ్, లారీలు పోతూ ఉంటాయి రాష్ట్రాల మధ్య. పంజాబ్ నుంచి బయలుదేరితే కేరళ వరకు లారీలు పోతుంటాయి. అలసిపోయి వాళ్ళు రోడ్డు పైన పార్కింగ్ చేసి పడుకుంటారు. అది అక్రమం, అది చెయ్యొద్దు. దానివల్ల ఏంటంటే వెనకాల నుంచి వచ్చే వాళ్ళు కొంతమంది అది కనబడ పరిస్థితుల్లో గుద్దేసి చనిపోవడం అనేది ఎక్కువ సంఖ్యలో మనం చూస్తున్నాం ఈ మధ్య. సో ఈ హైవేస్ పైన పెట్రోలింగ్ చేసుకోవడం, హైవే పెట్రోలింగ్, ఇటువంటి అక్రమంగా పార్క్ చేసిన లారీస్ వాహనాల్ని తరలించడం, తోసేయడం, పక్కకు పెట్టేయడం, వాళ్ళని పనిష్ చేయడము, సీజ్ చేయడం, ఈ హైవే పెట్రోలింగ్ అనేది పెంచి ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో మరణాలు తగ్గించి అదే ధ్యేయంలో మేము ఈ బ్యూరోని స్టార్ట్ చేయబోతున్నాం. కొన్ని రోజుల్లో ఇది ఒక రూపకల్పనకు వస్తుంది. దానికి తగిన ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. దాని బడ్జెట్స్, ఆఫీసర్స్, ఇదంతా కూడా అవసరం అవుతుంది. ఏదైతే గ్రే హౌండ్స్, ఆక్టోపస్ ఏదో మ్యాన్ పవర్ ఆడిట్ ద్వారా మాకు ఇచ్చిన ఫోర్స్లో మేము ఈ బ్యూరోని స్టార్ట్ చేయబోతున్నాం. సార్ నమస్తే సార్, నాగేంద్ర సార్, వెయిటింగ్ చేస్తుంది సార్. మీరు ఏసీబీ డీజీగా కూడా చేసి వచ్చారు, మీకు చాలా అపార అనుభవం ఉంది సార్. పోలీస్ శాఖలో ఎస్పెషల్లీ అవినీతి బాగా పెరిగిపోతాం. ఒక 3-4 days బ్యాక్ కూడా ఒక ఆఫీసర్ని పట్టుకుంటే 100+ దొరికినట్టు మీడియాలో చాలా వైరల్ అయింది. మీరు పోలీస్ శాఖలో అవినీతిని ప్రివెంట్ చేయడానికి మీ దగ్గర ఉంటుందా సార్? అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ అందుకే జిల్లా పర్యటనలో అది ముఖ్యాంశంగా రూమ్ లోపల మా ఎస్ఐ అండ్ అబవ్ ర్యాంక్ ఆఫీసర్స్ ఖమ్మంలో ఉన్న అందరితో మాట్లాడాను. మనం ఎందుకు ఈ యూనిఫామ్ వేసుకున్నాము, మనము ఎంతమందికి ఈ అదృష్టం ఉంటుంది ఈ యూనిఫామ్ వేసుకోవడం అనేది. అదృష్టం మేము మా శాంక్షన్ స్ట్రెంత్ 95,000, 93,000, 4.5 కోట్ల జనాభాలో 93,000 అంటే 0.16%కే ఈ అదృష్టం లభించింది. దాన్ని మనం కాపాడుకోవాలి, ఒక సర్వీస్గా భావించాలి అనే బోధించడం జరిగింది. ఆ విధంగా లోపల నుండి మనం అనుకుంటే రాగానే ఈ ప్రలోభాలకి లొంగి చేయొద్దు. మీ సర్వీసు 30-35 సంవత్సరాల వరకు నడుస్తూ ఉంటుంది. మీ కెరియర్ గురించి మీరు మీ మొత్తం జాగ్రత్తలు అన్నీ తీసుకొని ప్రజలకు మంచి సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పనిచేయాలి. ఏదైతే జీతాలు వస్తున్నాయో దాంట్లోనే జీవించడానికి మనం అలవాటు చేసుకోవాలనేది కూడా వాళ్ళకి బోధించడం జరిగింది. తప్పకుండా ఇదే మెసేజ్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా వీసీస్లో చెప్పాము, ఇక్కడికి వచ్చి వ్యక్తిగతంగా కూడా చెప్పడం జరిగింది. ఈ అంశం ఎటువంటిదంటే అది వ్యక్తిగతంగా వస్తుంది. సమాజంలో ఉన్న కొన్ని అంశాలతో, కొన్ని ప్రెషర్స్తో వస్తుంది. కానీ దానికి
అవన్నీ కూడా అధిగమించి మన ఆలోచన తీరు ఈ విధంగా ఉండాలని కూడా వారికి చెప్పడం జరిగింది. ఓకేనండి, థ్యాంక్ యూ. లాస్ట్ ఇప్పుడే చెప్పాను ట్రాఫిక్ పైన, ఇంకా మీరు చెప్పండి. లాస్ట్ క్వశ్చన్. కాదు, ఇప్పుడు మీరు చెప్పిన అంశం చాలా కీలకమైంది. మావోయిస్టులు ఉన్న రోజులు కూడా వాళ్ళు ఈ గంజాయికి వ్యతిరేకంగా ఉన్నారు. సో ఎవరైతే ఈ పండిస్తున్నారో వారిని తీసుకెళ్ళి కొట్టేవాళ్ళు, శిక్షించేవాళ్ళు. కానీ ఇప్పుడు మావోయిజం తగ్గిపోవడంతో ఆ ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా కూడా కొద్దిగా పెరిగి మనకు ఈ విధంగా విస్తరించింది. సో ఇప్పుడు ఏదైతే ఆ గ్రేహౌండ్స్ దళాలు ఉన్నాయో అది వేరే విధంగా వాడతాము, కానీ దీనిపైన దృష్టి పెట్టాము. ఇప్పుడు గ్రేహౌండ్స్ వాళ్ళు ఒక్కటే ఈ పని చేయలేరు, జిల్లా పోలీస్ చేయాలి. జిల్లా పోలీసు మా ఈగిల్ ఫోర్స్ సమన్వయంతో ఇన్ఫర్మేషన్ పెట్టుకొని అనలైజ్ చేసి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ పండిస్తున్నారు, రహదారులు ఏవి, మార్గాలు ఏవి, ఎవరు ఈ మనుషులు, ఆ లింక్స్, ఆ గ్యాంగ్స్ ఉంటాయి, ఆ గ్యాంగ్స్ అన్నీ కూడా డిటెక్ట్ చేసి వారిని కఠినంగా వారి పట్ల వివరిస్తే, వారి ఆస్తుల్ని సీజ్ చేసి పీడీ యాక్ట్ వాడి కఠినంగా వివరిస్తే తప్పకుండా ఇది అదుపులో వస్తుంది. దీంట్లో ఇది ఈగిల్ లాంటి సంస్థని బలపరిచే విధంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్ నుంచి ఏదైతే ఫోర్స్ వచ్చిందో వారిని పూర్తిగా ఖతం చేయలేదు. మేము గ్రేహౌండ్స్లో ఇంకా 500 మంది ఉన్నారు. మేము తీసింది 500, అక్కడ 11,000 మంది ఉంటే 1100 మంది ఉంటే 500 తీసాము, 600 మంది ఉన్నారు. ఎందుకంటే మావోయిజం అయిపోయింది అని మనం అనుకొని తీసేస్తే అది కూడా మంచిది కాదు. మేము ఇంకా 1-2 సంవత్సరాలు చూడాలి. ఎవరైతే సరెండర్ అయ్యారో వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, జనజీవన స్రవంతిలో కలిసారా లేదా, వారిని మానిటర్ చేయాలి, వాళ్ళు రీహాబిలిటేషన్ చేయాలి. ఇవన్నీ అంశాలు నడుస్తూ ఉన్నాయి. సో మేము ముందు జాగ్రత్త చర్యగా వారి సగం ఫోర్స్ అట్లాగే ఉంది, మిగతా సగం ఏదైతే వచ్చిందో అది ఇటువంటి సంస్థల్లో ఈగిల్, సైబర్ క్రైమ్, ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ ఇటువంటి సంస్థల్లో మేము వాడబోతున్నాం. థ్యాంక్ యూ.